అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి సూప్తో వచ్చాను. అది మంచి ప్రోటీన్ సోర్స్ ఉన్నటువంటి సూపు. అలాగే ఈ చలికి వేడివేడిగా తాగుతుంటే మనకు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అదేదో కాదు, చికెన్ సూప్. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా కొన్ని బోన్తో కూడుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి ఒక 3 రెబ్బలు, అల్లం కొద్దిగా, అలాగే ఆనియన్స్ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, దానికి రుచికి సరిపడా సాల్ట్, వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అవన్నీ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని వడకట్టుకోవాలి. మనము స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, బోన్ నుండి ఆ కండని మనము సపరేట్ చేసుకోవాలి. బోన్స్ పక్కకు పడేసి ఓన్లీ ఆ మెత్తని కండ మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు అలా సపరేట్ చేసినటువంటి చికెన్ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక చికెన్ ముక్కలు బాయిల్ చేసుకున్నాం కదా, ఆ కడాయిని తిరిగి మనము స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 1/2 స్పూన్ బటర్ వేసుకొని, లేకపోతే ఆయిల్ వేసుకోండి. అందులో అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత బీన్స్, క్యారెట్, క్యాబేజ్ నేను వేసుకున్నానండి. మీకు ఇంకా ఏవేవి అవసరమో అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీలో సూప్ కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇందాక మనము ఫిల్టర్ చేసుకున్నాం కదండి చికెన్ వాటర్, ఆ వాటర్ని అందులో వేసుకొని దాన్ని బాగా బాయిల్ కానివ్వాలి. ఇందాక మనం సపరేట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కలను కూడా అందులో వేసేసి వాటిని బాగా కదుపుకొని బాగా ఉడకనివ్వాలి. అవన్నీ దానిలో కలిసేలాగా. ఇప్పుడు ఆ వాటర్ అంతా నీళ్ళగా ఉంటుంది కదండి, మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో రావడం కోసము నేను కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపి అందులో వేసుకున్నాను. మనకు మరీ ఎక్కువ చిక్కగా ఉన్నా బాగుండదండి, చూసుకొని వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగరు, నా దగ్గర లేదు కాబట్టి లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకున్నాను. చూసి వేసుకోండి, మరీ పుల్లగా ఉంటే బాగుండదు. అవి వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడరు, దాని టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మనకు రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ కోసము ఒక 1/2 స్పూన్ సోయా సాసు, ఒక 1/2 స్పూన్ చిల్లీ సాసు, అలాగే ఒక 1/2 స్పూన్ టొమాటో సాస్ వేసుకొని అది కూడా బాగా కదుపుకోవాలి. అవి కాస్త ఉడుకుతున్నప్పుడు ఎగ్లోని వైట్ సోనా వేసుకోవాలండి. ఎల్లోది వేసుకోకూడదు, నీసు వాసన వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఓన్లీ వైట్ మాత్రమే వేసుకొని దాన్ని కలుపుకోవాలి. తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ రెడీ. మీరు చేసుకొని టేస్ట్ చేసి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.